నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం ప్రజా భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. చంద్రబాబుకు తాడేపల్లిగూడెం తెలుగు తమ్ముళ్ల అభినందనలు. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ సందర్శించిన జిల్లా కలెక్టర్. తాడేపల్లిగూడెం అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, టౌన్ హాల్ నిర్మాణానికి స్థల సేకరణకు భూమిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం పరిశీలించారు. కలెక్టర్ తో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సోమవారం తాడేపల్లిగూడెం అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్మిస్తున్న ప్లే గ్రౌండ్ పనులను పరిశీలించారు. ప్రజా భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం ప్రజల ఆకాంక్ష మేరకు టౌన్ హాల్ నిర్మాణం కొరకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు కలెక్టర్ SVR సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. తాడేపల్లిగూడెంలో త్వరలోనే టౌన్ హాల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం RTO కాతిప్ కౌసర్ భాను, MRO సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కట్టుకుంటే ప్రైవేట్కి ఇవ్వకూడదు కదా. తాడేపల్లిగూడెంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కలిసి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఇది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అయినాయి 10 years బ్యాక్. అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చాలా బాధాకరం. వాటిని శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మరియు వారి నాయకులు అందరూ కలిసి ఎట్లా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాటిని కంప్లీట్ చేస్తున్నారు. 90% వర్క్ అయింది. ఇండోర్ స్టేడియం, షటిల్ బ్యాడ్మింటన్, జిమ్, ఆ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే స్విమ్మింగ్ పూల్, హాఫ్ ఒలింపిక్ పూల్ అంటారు దాన్ని, అంటే హాఫ్ సైజ్ ఒలింపిక్ పూల్తో పిల్లలకి నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్కి కోచింగ్ ఇవ్వడానికి చక్కగా ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్ చేశారు. 90% కంప్లీట్ అయింది. ఇక్కడ స్కూల్, ZB హై స్కూల్ ఉంది. 550 స్టూడెంట్స్ చేరుతున్నారు. ఇదంతా లోతట్టు ప్రాంతం, నీళ్ళు వచ్చి స్టాగ్నేట్ అవుతుంది. ఇక్కడ కూడా చక్కగా ఉన్న టౌన్లో ఉన్న యువతీ యువకులకు, పిల్లలకు వాళ్ళ స్పోర్ట్స్ జీలు పెంచడానికి బాక్స్ క్రికెట్, ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 3 దశాబ్దాల కాలంలో 4 సార్లు సీఎంగా ఆయన చేసిన పలు కార్యక్రమాలు, పథకాలు, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో IT రంగాన్ని నిర్మించి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ దేశాలలో చాటి చెప్పారని తెలియజేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఐకానిక్ రాజధానిగా నిర్మించేందుకు 30 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజుకి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కానీ, మరి ఆయన ఎమ్మెల్యే అయింది 1978లో అయినా ఆయన 1996లో 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈసారికి 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఎన్నో సంస్కరణలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున జన్మభూమి అనే కార్యక్రమాన్ని కానీ, మహిళలకి ఈ డోక్రా పథకం అమలు చేయడంలో కానీ, మరి హైటెక్ సిటీ కట్టడంలో కానీ, మరి నదుల అనుసంధానం చేయడంలో కానీ, వాజ్పేయి గారికి ఆ రోజున ఆయన ఎన్నో సలహాలతోటి ఈ రోడ్లు, NH రోడ్లు డెవలప్మెంట్లో కానీ, ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు, నదుల అనుసంధానం చేసే కార్యక్రమం, ప్రాజెక్టులన్నీ కూడా మరి పూర్తి చేసే కార్యక్రమం, కొత్తగా ప్రాజెక్టులు, మరి సాగునీరు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రవహించే విధంగా చేసే కార్యక్రమాలు కానీ, దాంతో పాటుగా ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటిలోనూ కూడా సక్సెస్ఫుల్గా వేళ మరి ఆ కార్యక్రమాలన్నీ తీసుకోవడంలో కానీ, మహిళలకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఈవేళ 80% ఆక్యుపెన్సీ ఆర్టీసీలో ఉంది అని అంటే అది స్త్రీ శక్తి పథకం వల్లే. ఈ మహిళలు ఈవేళ మరి ఉద్యోగం చేసుకుంటున్న మహిళలు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి రానున్న రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ఆయన ఉద్యుక్తులు అవుతున్నారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత కానీ మరి ఆయన శక్తి ఏంటనేది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ రాజధాని నిర్మాణం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. నాయకులందరినీ సంఘటితంగా చేసి మళ్ళీ 2014లో అధికారంలోకి రావడం ఒక చారిత్రాత్మకమైన విషయం. అందులో కూడా మరి ఈవేళ ఎన్డీఏ పాత్ర చాలా ఉంది. మరి ఆయన ముఖ్యమంత్రిగా 1995 నుంచి కూడా మరి 2004 దాకా 2 తపాలు మరి ముఖ్యమంత్రిగా చేయటం, అనేకమైన కార్యక్రమాలు మరి ప్రజల వద్దకు ఒక కొత్త రకమైన వరణ్ణి, రాజకీయాలని ఒక ప్రజల దగ్గరికి పంపించే విధంగా మరి ప్రజల వద్దకు పాలన కానీ, అలాగే జన్మభూమి కార్యక్రమం కానీ, మరి ఎక్కడైతే పుట్టామో అది అభివృద్ధి చేసే విషయంలో మరి దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా మరి జన్మభూమి కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా మరి ఆయన ప్రయాణించడంలో కానీ, అలాగే విజన్ 2020 పెట్టడంలో కానీ, అలాగే హైటెక్ సిటీని నిర్మించి భారతదేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడుది. మరి యువతని ఎన్నో లక్షల మందిని మరి విద్యార్థులుగా మరి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక కాలేజీ పెట్టి మరి అక్కడ అందరినీ కూడా మరి ఎన్నాళ్ళు సీట్లు కావాలంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వెళ్ళవలసిన పరిస్థితి ఆ రోజుల్లో డొనేషన్లు కట్టి విద్యార్థులు మరి వాటిని అధిగమించి ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక కాలేజీ పెట్టి మరి విద్యార్థులు ఎంతో మందిని, లక్షలాది మంది విద్యార్థుల్ని సాఫ్ట్వేర్ రంగానికి మరి తీసుకొచ్చి మరి ఆయన ఎంతో లక్షలాది మరి ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే చదువు ఎంత ముఖ్యమని మరి ఆయన గుర్తించి ఆ రోజు ఒక 20 ఎకరాలు, ఒక 50 ఎకరాల రైతు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు ఖర్చులు పోను, ఒక 2 లక్షల రూపాయలు
సంపాదించాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి, ఒకవేళ చదివించాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఇది పరిస్థితి ఇలా ఉండకూడదు, విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో దేశ విదేశాల్లో ఒక్కొక్కరు కూడా ₹1,00,00,000 50 లక్షలు కూడా అలాగా ఆ కుటుంబాన్ని ఆసరాగా వచ్చి మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెంది దిశగా మరి యువతని మరి ప్రోత్సహించడంలో కానీ, అలాగే మహిళలకి దీపం పథకం పెట్టి ఇంటిలో అప్పుడు ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా కట్టెల పూయలతో మనం వండుకునే పరిస్థితి, ఆ పరిస్థితి అధిగమించాలి అని దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి గ్యాస్ బండ్లు ఇచ్చి మరి ఆయన ఆ రోజు ఈ కార్యక్రమాలను చేయడంలో కానీ. తాడేపల్లిగూడెం బ్రహ్మానంద ఉల్లి మార్కెట్ ను సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. మార్కెట్ లో ఉన్న ఉల్లిపాయలను ఆమె పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఉదయం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ను ఆమె సందర్శించారు. గతంలో కురిసిన వర్షాలకు కర్నూలు, నంద్యాలలో ఉల్లి రైతులు నష్టపోయారు. రైతులకు భరోసా కల్పించాలని ఉల్లి హోల్సేల్ మార్కెట్ దారులను కోరారు. ప్రజలు కూడా రైతుల వద్ద ఉల్లిపాయలను కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలని ఆమె కోరారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కాతిబ్ కౌసర్ భాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉల్లిపాయలు ఎక్కడ ఎక్కువగా ఇక్కడ మార్కెట్ ఏంటంటే పోయి ఎగుమతి మార్కెట్ ఇక్కడ వస్తా బీహార్ ఈ కర్నూలు, నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది. అవి కొంత డ్యామేజ్ ఉంది, కొంతవరకు బాగానే ఉన్నాయి. అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి. అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం, తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం. వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయలని తినడానికి ఇక్కడ అలవాటు ఉంది. బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు, మామూలుగా షోలాపూర్, మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు తినుకునే అలవాటు అందరికీ ఉంది. అయితే ఇక్కడ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మన రాష్ట్రంలో పడిన కర్నూలు, నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చుకునే విధంగా, అట్లా కన్సంప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం 15వ వార్డు సవిత్రిపేటలో ఏర్పాటు చేసిన సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ ఆమె స్వయంగా పెన్షన్లు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 15వ వార్డు సవిత్రిపేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ ఆమె స్వయంగా అందించారు. వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,26,513 మందికి 97,58,00,000 సామాజిక పెన్షన్లను పెన్షన్దారులకు ఉదయం నుంచి అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. క్రిందటి నెల ఎవరికైతే పెన్షన్లు ఇచ్చామో ఈ నెల కూడా వారికి పెన్షన్లు అందించినట్లు తెలిపారు. అనర్హత నోటీసులు అందిన పెన్షన్దారులు 30 రోజుల్లోపు అప్లై చేసుకుంటే పరిశీలించి పెన్షన్లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్టీఓ కాతిబ్ కౌసర్ భాను, తహసీల్దార్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి, విడోస్కి, డిజేబుల్డ్ పీపుల్కి, ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న కిడ్నీ ఇష్యూస్, డయాలసిస్ పేషెంట్స్, తలసేమియా పేషెంట్స్, డబ్బు కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినట్టే ఈ నెల కూడా 2,17,000 మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో మన
అందరూ మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.